ఏదన్నా కొత్త రెసిపీ చూడంగానే అప్పటికప్పుడే ట్రై చేసేవాళ్ళు నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ టైం అయితే రసమన్నం అయితే ట్రై చేశాను. ఒక గ్లాసు బియ్యంలో కొంచెం కందిపప్పు వేసేసుకుని మంచిగా వాష్ చేసేసుకుని పక్కన నానపెట్టేసుకోండి. ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్, కొన్ని టమోటాలు వేసుకుని కొంచెం పసుపు పొడి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని మనం ముందలుగా నానపెట్టుకున్న రైసు కందిపప్పును కూడా దానిలో వేసుకుని నేను ఒక గ్లాసు రైస్ వేసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. 2.5 గ్లాసులు వాటర్ వేసుకున్నామంటే రైసు కందిపప్పు మంచిగా ఉడికిపోతుంది అనమాట. దాన్ని వేసుకుని 2 విజిల్ వేపించుకున్నామంటే రైస్ అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడైతే రసం పౌడర్ కోసం అయితే కొంచెం ఎండుమిర్చి, మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అయితే వేసేసుకుని లైట్గా ఫ్రై చేసేసుకుని ఇంకా పొడిలా చేసేసుకున్నాను. రైస్ మొత్తం ఉడిపోయింది కదా, దానిలోనే కొంచెం చింతపండు రసము, కొంచెం వాటర్ పోసేసుకుని మనం రెడీ చేసుకున్న పౌడర్ కూడా దానిలో వేసుకుని మంచిగా కలిపేసుకుని మన టేస్ట్ సరిపడి ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవటమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.